హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే వీలుకప్ ఫంక్షన్. ఇది చాలా యూస్ఫుల్ ఫంక్షన్ అండి. చాలా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. మీరు మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇంకా ఎక్సెల్లో ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ, ఇంకా మీరు ఏమన్నా నేర్చుకోవాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలు తయారు చేస్తాము. తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోను. అలాగే ఎంఎస్ యాక్సెస్ పైన ట్యుటోరియల్ తయారు చేస్తామనుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఐ వాంట్ లెర్న్ యాక్సెస్ అని పెట్టండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. వీలుకప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామని. ఫస్ట్ ఒక శాంపుల్ డేటాను టైప్ చేసుకుందాం. రోల్ నెంబర్, నేమ్, జెండర్, మార్క్స్. ఫస్ట్ డేటా అంతా టైప్ చేసుకుందాం. ఈ ఫంక్షన్ను యూజువల్గా ఎందుకు ఉపయోగిస్తామంటే, రెండు ఎక్సెల్ షీట్ నందు డేటా ఉన్నప్పుడు ఒక షీట్లో ఉన్న డేటాను ఇంకొక షీట్లోకి అంటే ట్యాగ్ చేయడం ద్వారా, అంటే ఒక సీరియల్ నెంబర్ ఉంది, ఆ సీరియల్ నెంబర్ను మనం ఫైండ్ అవుట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకునే బదులు ఈ నెంబర్ మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసి ఆటోమేటిక్గా అక్కడ వచ్చే విధంగా ఫార్ములా యూజ్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఇది చాలా యూస్ఫుల్ ఫంక్షన్ అండి. డేటా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఎక్సెల్ షీట్ నుంచి ఇంకొక ఎక్సెల్ షీట్కి. ఫస్ట్ డేటా టైప్ చేసేస్తాం. ఇప్పుడు డేటా అంతా టైప్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కాలమ్ హెడ్డింగ్స్ కొద్దిగా కలర్ చేంజ్ చేస్తాం, అలైన్మెంట్ చేసుకుందాం నీట్గా డిస్ప్లే అయ్యేదానికి. ఇప్పుడు టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకొని టేబుల్ బార్డర్ వేసేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఈ టేబుల్కి అందరికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. కాబట్టి మనం టేబుల్ని అంతా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పైన A1 అని ఉంది కదండి, అదే టేబుల్ నేమ్ టైప్ చేసుకునేదానికి ఇస్తారనమాట. అక్కడ సెలెక్ట్ చేసుకొని
టేబుల్ నేమ్ మనం ఏదన్నా టైప్ చేసుకుందాం. మనం నెక్స్ట్ టేబుల్లో ఫంక్షన్ అప్లై చేసుకునే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని టైప్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక షీట్ తీసుకుందాం. మనకు ఆ రోల్ నెంబర్ ఏదైతే అది ఉందో అది టైప్ చేయంగానే ఆ రోల్ నెంబర్ యొక్క స్టూడెంట్ వివరాలు అనగా పేరు, మార్క్స్ వచ్చే విధంగా కావాలనుకుందాం. ఫస్ట్ రోల్ నెంబర్, కాలం హెడ్డింగ్స్ టైప్ చేస్తాం. ఫస్ట్ మార్క్స్, నేమ్. ఫస్ట్ ఫార్ములా ఇక్కడ టైప్ చేస్తాం. ఈక్వల్ టు Vlookup ఫంక్షన్ నేమ్ వచ్చి ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ టేబుల్ అర్రే ఉంది కదండి, సెలెక్ట్ టేబుల్ కాబట్టి మనం ఎక్కడ ఫంక్షన్ అప్లై చేస్తామో అది సెలెక్ట్ చేసుకుందాం. కామా టేబుల్ అర్రే అంటే స్టూడెంట్ అనేది ఇందాక నేమ్ ఇచ్చుకున్నాం కదండి అదే. కామా ఏ కాలం అయితే ఇక్కడ డిస్ప్లే కావాలనుకుంటామో ఆ కాలం నంబర్ వేయాలండి. మార్క్స్ 4th కాలము, కామా ఫాల్స్ అని ఇచ్చేసేయండి, క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఈ పక్కన రోల్ నెంబర్లో బ్లాంక్ ఉంది కాబట్టి నాట్ అప్లికబుల్ అని చూపిస్తుంది. అదేవిధంగా నేమ్ కూడా డిస్ప్లే కావాలి కాబట్టి Vlookup కామా రోల్ నెంబర్ A2 కామా స్టూడెంట్ టేబుల్ అర్రే నేమ్ అనమాట, కామా ఏ కాలం డిస్ప్లే కావాలో ఆ కాలం నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం, కామా ఫాల్స్, క్లోజ్ బ్రాకెట్. అదే ఫార్ములా కింది వరకు డ్రాగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ నెంబర్ టైప్ చేయంగానే, సారీ అండి ఇక్కడ కాలం నెంబర్ 3 కాదు 4 అనుకుంటా, స్టూడెంట్ నెంబర్ నేము 2, కాలం నెంబర్ 2. ఓకే, అది కాపీ చేస్తాం. ఇప్పుడు చూడండి కాలం నెంబర్ రోల్ నెంబర్ 2లో రాజుకు 54 మార్క్స్ వచ్చాయి. రోల్ నెంబర్ 2 టైప్ చేయగానే 54 మార్క్స్ రాజు వచ్చినాయి. 10 రోల్ నెంబర్ సరస్వతికి 98 మార్కులు వచ్చాయి. 10 నెంబర్ 98 మార్క్స్ సరస్వతి. ఆ విధంగా మనం నెంబర్ టైప్ చేయగానే ఆ రోల్ నెంబర్కి ఎదురుగన్న డీటెయిల్స్ అన్నీ ఈ పక్క మార్క్స్ ప్లస్ నేమ్ అనే సెల్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే 2 ఎక్సెల్ షీట్లో డేటా ఉంటాయి. ఆ డేటాను ట్యాగ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాం. కొన్ని ఎక్కువ డేటా తీసుకుందాం, కొన్ని దాంట్లో తక్కువ డేటా తీసుకొని మనకు కావాల్సిన డేటాను ఫిల్టర్ చేసుకునేదానికి Vlookup ఎలా యూస్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ వీడియోలన్నీ మీకు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ టెలిగ్రామ్ ఛానల్ను లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ నేమ్ వచ్చేసి నాగెల్ల తేజ.